రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియాని నొక్కివేయాలని, అణచివేయాలని ఒక తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఉన్న మీడియాని వాళ్ళు ఏ విధంగా అయినా కంట్రోల్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాని మాత్రం సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరైనా పోస్ట్ పెట్టచ్చు. అలాంటి వారిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో గత సుమారుగా ఒక 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. రిమాండ్కి పంపుతా ఉన్నారు. రాగయ్య రిమాండ్కి పంపుతా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పట్టుకొచ్చి రాత్రిపూట 4-5 రోజులు వారి కస్టడీలో పెట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విధానం. చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన మంత్రివర్గ సభ్యులు పేపర్లో మాత్రం అద్భుతమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎవరు అసభ్యకరమైన పోస్టు పెట్టినా వారి మీద యాక్షన్ తీసుకుంటాం. తన మన లేదు, పార్టీ లేదు, తెలుగుదేశం వాళ్ళు పెట్టినా తీసుకుంటాం అనే మాట మాత్రం మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, ఐటీడీపీకి సంబంధించినటువంటి వారు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా పెట్టినటువంటి పోస్టుల మీద మాత్రం నో యాక్షన్. వన్ సైడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సోషల్ మీడియాలో ఎవరన్నా కానీ అసభ్యంగా పెట్టారని, పెట్టకపోయినా ఫేక్ అకౌంట్లు సృష్టించి వాళ్ళు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టారో వారి మీద మీరు యాక్షన్ తీసుకోండి, కేసు రిజిస్టర్లు చేయండి, చేసి వాళ్ళని కూడా వాటి నోటీస్ ఇస్తారో, అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో, చట్టాన్ని వారికి కూడా అమలు చేయండి అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక డిమాండ్తో ఇవాళ మేమందరం కలిసి ఈ పోలీస్ స్టేషన్కి దగ్గరికి వచ్చి 5 కంప్లైంట్లు ఇచ్చాం. ఒక కంప్లైంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన ట్విట్టర్ నుంచి పెట్టినటువంటి పోస్ట్ ఇది. దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? ఏదో చిన్న చిన్న వాళ్ళు పోస్టులు పెట్టారని చెప్పేసి తీసుకెళ్ళి నిర్బంధించి ఇల్లీగల్ కస్టడీలో పెట్టి వారిని చేయి చేసుకొని వారిని కొట్టి ఇబ్బంది పెడుతున్నారే. మరి నారా లోకేష్ గారి సాక్షాత్తు ఆయనే మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద పోస్టులు పెట్టారు. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఈ కేసు రిజిస్టర్ చేయాలంటున్నా. చేయకపోతే చట్టం తన పని తాను చేసుకోవటం లేదని అర్థం. ఇది ఇచ్చి మేము ఊరికి వెళ్ళిపోవట్లా, ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటున్నాం. ఎక్నాలెడ్జ్మెంటు సంతకం చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అది తీసుకుంటున్నాం. అది ఒకటి. రెండవది సజ్జా అజయ్ అంట, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఆయన పెడతాడు, వీళ్ళు చూస్తూ ఊరుకుంటారు, కేసులు పెట్టరు. అలాగే స్వాతి రెడ్డి అంట, ఈమె రెడ్డి కాదంట, మార్చుకున్నారు పాపం. ఎందుకంటే రెడ్లు కొట్టుకుంటే బాగుంటుందని స్వాతి రెడ్డి గారిని వదిలినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఈమె అసభ్యకరంగా పెడితే ఆమె మీద ఏం కేసులు ఉండవా? అంటే ఎవరు కంప్లైంట్ చేయలేదండి అందుకని కేసు పెట్టలేదు అంటారు కదా. ఇదిగో కంప్లైంట్ చేస్తున్నాం వాళ్ళ, మరి కేసు పెట్టండి, చేయండి. ఇదిగో అజయ్ చౌదరి 1 అంట, ఈయన అన్ని నోట్స్ ఉన్నాయి దాని మీద. జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి విశాఖపట్నంలో నిర్మించినటువంటి భవంతిలో ఆ తొట్టులో కూర్చోబెట్టి ఒక వ్యంగ్యమైన పోస్ట్ పెట్టి ఇన్సల్టింగ్గా మాట్లాడారు. అట్లాగే గాయత్రి అంట, ఇది కూడా అదే, అలాగే పెట్టారు పోస్టింగ్స్. అలాగే భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి, ఆమె ఏం చేసిందో నాకు అర్థం కాలే వీళ్ళకి.
ఆమె మీద భయంకరంగా పోస్టులు పెట్టి ఇలాంటిది అన్నీ కూడా మచ్చుకు ఒకటి రెండు చూపిస్తున్నాం. ఇలా చాలా పోస్టులు అగ్లీగా లోకేష్ గారి పెత్తనంతో వారి ఆధీనంలో వాళ్ళందరినీ సోషల్ మీడియా వారిని ఐటీడీపీ వారిని ఇంకా కొంతమంది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వాళ్ళ బహుమతులు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళందరి చేత పెట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. అది వసూలు ఈ విధంగా అన్ని ఈ విధంగా కంప్లైంట్ చేస్తూ ఉంటే ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? పోలీస్ యంత్రాంగం అందరూ సమానమే, ఎవరు అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టినా మేము ఊరుకోము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఇవాళ స్పీకర్గా ఉన్నాడు ఒక ఆయన అయ్యన్న పాత్రుడు గారు. పబ్లిక్ మీటింగ్లో ఏం మాట్లాడాడో మీకు గుర్తుండే ఉందా? ముఖ్యమంత్రి గురించి. ఏ ముఖ్యమంత్రి గురించి? మాజీ ముఖ్యమంత్రి గురించి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెత్త ముఖ్యమంత్రి నా కొడుకు అన్నాడా లేదా? చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆయన స్పీకర్. ఈ మాట నేను ఉచ్చరించడం తప్పు అవ్వచ్చు. అతను అన్న మాట బహిరంగ సభలో అంటే నారా లోకేష్ గారు నవ్వుకుంటున్నాడు. దాని మీద ఏం యాక్షన్ తీసుకోరా? వాళ్ళు గొప్పోళ్ళ? వాళ్ళని ఇవాళ యాక్షన్ తీసుకునేటువంటి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? మా మీదే చేస్తారా? మేము కంప్లైంట్ ఇచ్చాను, ఇవాళ అది కూడా దాని మీద మీరు యాక్షన్ తీసుకునేటటువంటి శక్తి మీకు ఉందా? కరెక్ట్గా వ్యవహరిస్తుందా ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం? దీంతో తేలాలని కూడా మనం ఇచ్చేస్తున్నాం. దాంతోపాటు ఇంకో 5 కంప్లైంట్స్ నేను పర్సనల్గా ఇచ్చా. ఎవరు అంటే ఈయన వెంగళరావు అంట, ఘర్షణ టీవీకి సంబంధించిన ఆయనంట. ఒక మెసేజ్ పెట్టాడు, ఆ మెసేజ్ కూడా కోట్ చేశాను నేను, మీ అందరికి కూడా సర్క్యులేట్ చేస్తా. ఇష్టం వచ్చినట్టు బూతులు పెడుతున్నాడు, చంపేస్తాను నిన్ను అంటున్నాడు. మా లోకేష్ గురించి మళ్ళీ ఎక్కడైనా మాట్లాడావా చంపేస్తా, నా పేరు వెంగళరావు, నాది ఘర్షణ టీవీ. ఫోన్ చేశాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, తర్వాత మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ కూడా నేను ఇక్కడ సబ్మిట్ చేశాను, వెనక ఉన్నటువంటి మెసేజ్. సో ఇవన్నీ సాక్ష్యాధారాలతో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈయన ఎవరు అన్నోన్ నెంబరు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా, ఫోన్ చేయలేదు, ఎత్తలేదు, ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్ బూతులు, పచ్చి బూతులు తిడుతూ మెసేజ్లు పెట్టాడు. ఆ నెంబర్ ఏంటి? 9949655108. ఎవరో నాకు తెలియదు. అది కూడా ఫైండ్ అవుట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది. ఇది అయ్యన్న పాత్రుడు గారు నా మీద పెట్టినటువంటి పోస్టింగ్, మా అమ్మాయి మీద నా మీద పెట్టినటువంటి పోస్టింగ్. ఎవరు? అయ్యన్న పాత్రుడు. ప్రస్తుతం ఉన్న స్పీకరు నోరు తెరిస్తే బూతులే, రెండోవి రావు. ఆయన స్పీకరు, ఆయన మీద కేసులు ఉండవు. చట్టం అందరికీ సమానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి శాసనసభ్యుల మీదో, మాజీ శాసనసభ్యుల మీదో, లేకపోతే కార్యకర్తల మీదో ఏం పెట్టినా పెట్టకపోయినా పోస్టింగ్లు సృష్టించి వారి మీద కేసులు పెడతారు, రోపలేస్తారు, బాధిస్తారు, హింసిస్తారు. దీనికి నాయకత్వం గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారు దీన్ని అంత నాయకత్వం వహించి వీళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇది కూడా ఎవరో కృష్ణసాగర్ అంట, నా కూతురు మీద పెట్టినటువంటి పోస్టింగ్. ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేస్తారు. చదవటానికి కొద్దిగా సిగ్గడ్డం వస్తూ ఉంది. అందువల్ల ఏదో హోంమంత్రి గారిని అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, లోకేష్ గారిని అన్నారు, ఎంత దారుణంగా తిట్టారు అని మీరు చెబుతున్నారే, మరి మా పరిస్థితి ఏంటని అడుగుతున్నాను. ఈయన మేము సృష్టించుకున్నావా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో, ఎంత భయంకరంగా పోస్టింగులు పెడుతున్నారో అవి మాత్రం ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ యంత్రాంగానికి కనిపించవు. కానీ మా వాడు ఎక్కడో ఏదో తప్పు చేశాడని చెప్పేసి వాడు ఎన్ని వందల మందిని అరెస్ట్ చేశారండి. ఎంత దుర్మార్గం అండి. 41 నోటీస్ ఇచ్చి పంపించే వాటికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. హోంమంత్రి గారిని ఏదో అన్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. ఆమె ఎస్సీనో క్రిస్టియనో మరి నాకు తెలియదు, ఆమె చెప్పింది నేను ఎప్పుడు బైబిల్ పట్టుకు తిరుగుతాను అని. ఇవాళేమో ఎస్సీ అయిపోయింది ఆమె కేసు పెట్టేటప్పటికి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు
ఊరినే మైక్ ముందు మాత్రం అద్భుతంగా చెబుతున్నారు, ఎవరినైనా సరే యాక్షన్ తీసుకుంటాం, సహించాం. హోంమంత్రి గారు చెబుతుంది, పాపం ఆమె చేతిలో ఏముందిలే. నేను చెప్పినట్టుగా మైక్ ముందు హోంమంత్రి ఆమె, కడమ వ్యవహారాన్ని చూసేది లోకేష్ గారు. ఆమె చేతిలో ఏమీ లేదు. మైక్ ముందు మాత్రమే అద్భుతంగా అమోఘంగా విచ్చలవిడిగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఆమె కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటది, జగన్మోహన్ రెడ్డి అంటది, గౌరవం లేదు. మనం ఎక్కడో చూశానయ్యా, వాడు ఎవడో ఉన్నాడు ఒకడో అని ఎవడో పేరు చెబుతుంది. ఇంటూరు రవికుమార్ని ఆయన లోపలేశారు, వాడు ఎవడో ఇంటూరు రవికుమార్ ఉన్నా అంట, వెధవ అంటుంది. ఏం భాష ఇది? ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ మాట్లాడవలసిన భాషనా ఇది? నేను శాసనసభలో కూడా చూసా, దమ్ముంటే నుంచోండి వెళ్ళిపోతారు ఏంటంటుంది. ఎవరు వాకౌట్ చేసి వెళ్తుంటే ఇలాంటి అసభ్యకరమైన పదజాలాలు నిరంతరం వాడుతున్నటువంటి ప్రస్తుత మంత్రివర్గ సభ్యులు, హోంమంత్రి గారు, వారికి మాత్రం ఏమి చట్టాలు ఉండవు. అమాయకుల మీద మాత్రం చట్టాలు పెట్టి ఎక్కడో పోస్టింగ్లు పెట్టిన వాటిని కూడా వాళ్ళు పెట్టకపోయినా ఆ ఫాల్స్ పోస్టింగ్లు తీసుకొచ్చి రుద్ది కేసులు పెట్టి లోపల వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేమేమి దీనికి ఏమి భయపడేటువంటి పరిస్థితుల్లో లేవని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఖచ్చితంగా వీటన్నిటిని ఎదుర్కొంటాం, సుశిక్షితులైన సైనికుల్లాగా ముందుకు వెళ్తాం. రాబోయే కాలంలో దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమిది. లోకేష్ చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇది 3వ అధ్యాయం అంట, మరి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి రెడ్ బుక్లో? 3వ అధ్యాయం నడుపుతున్నా అంట. నడుపునైనా ఎన్ని అధ్యాయాలు నడుపుతావో నడుపు, అన్నిటినీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నీ రెడ్ బుక్ని గుర్తుపెట్టుకుంటారు. నువ్వు హింసించిన వారిని, నువ్వు కొట్టిన వారిని, నువ్వు లోపల పెట్టిన వారిని అందరూ ఐక్యమవుతారు. రాబోయే కాలంలో నువ్వే చూస్తావు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు. రోడ్లు ఏమంటే గుంటలు పొడుస్తారంట, సిలిండర్ ఏమంటే అంట సంవత్సరానికి ఓటిస్తారంట, 3 ప్రామిస్ చేసి. అమ్మఒడి అంటే లేదంట, 15,000 లేదంట, 18,000 లేదంట, అవన్నీ కనపడవంట. కానీ వీటిని ప్రశ్నిస్తే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను, లేకపోతే న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులను పట్టుకెళ్తారంట, కొడతారంట, జైల్లో పెడతారంట. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తప్పనిసరిగా ఎదుర్కోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచదలుచుకుంది ఏమిటంటే, ఎస్, మేము కూడా కంప్లైంట్స్ ఇస్తున్నాం. నిన్న మొన్న కూడా మా కౌన్సిలర్సు, మా కార్పొరేటర్సు, మా నాయకులు వెళ్ళి డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చారు. ఇవాళ నేను స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ పెట్టినటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు పెట్టినటువంటి ఆ పోస్టింగ్లు కూడా ఇచ్చా. వారి మీద కూడా యాక్షన్ తీసుకుని మీ సిన్సియర్ నిరూపించుకోవాలి కదా. మీరు యాక్షన్ తీసుకోరు, చూస్తాం. మాకు చాలా వేస్ ఉన్నాయి, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు కూడా ఉంది. మా మీదే కేసులు కాదు, ఎవరు పెట్టినా కేసులు తీసుకునేటువంటి ఒక మంచి వాతావరణాన్ని మీరు సృష్టించేటటువంటి ప్రయత్నం చేయకపోతే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.